వెల్కమ్ టు టీ నెస్ట్. ఈరోజు మనం ఆనం రామనాయుడి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి గారి గురించి తెలుసుకుందాం. ఆనం కుటుంబ అనగానే గుర్తుకొచ్చేది నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా అనగానే గుర్తుకొచ్చేది ఆనం కుటుంబం. నెల్లూరు జిల్లాకు ఆనం కుటుంబానికి అవినాభావ సంబంధం చెప్పవచ్చును. ఆనం కుటుంబం రాజకీయంగా కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు వెళ్తున్నప్పటికీ వాళ్ళు ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారు తప్ప ఏనాడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన దాఖలా లేవు. అందుకనే ఎన్నికలు ఏవైనా కానీ పార్టీలు ఏవైనా కానీ వారు గెలుపొందుతున్నారంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రజలను నమ్ముకున్నారు తప్ప ప్రజాసేవను నమ్ముకున్నారు తప్ప ఒక నాయకుడినో లేకపోతే ఒక పార్టీనో కోసమో కాదు అని చెప్పవచ్చు. ప్రజాలో ఉంటే ప్రజలు వాటంతనే అవే వస్తాయనే దానికి ఆనం కుటుంబం చెప్పవచ్చును. అందుకనే కొన్ని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారినప్పటికీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే అది కేవలం ఒక ఆనం కుటుంబానికి చెందని చెప్పవచ్చును. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనం రామనాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఆయనకి అన్నత కాలం చేరినప్పటికీ ప్రజలు ఆత్మకూరు నుంచి పోటీ చేస్తే ఆనం రామనాయుడు సారు అత్యధిక మెజార్టీతో గెలిపించారంటే దానికి కారణము అతనికున్న ఇమేజ్, అతనికున్న కరేజ్, అతనికున్న చరిష్మ తప్ప మరొకటి కారణం కాదని చెప్పొచ్చును. తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేయడంలో ఎంపీతో సహా అసెంబ్లీ స్థానాలను ఎంపీ స్థానాలను అన్నింటిని కూడా క్లీన్ స్వీప్ చేయడంలో ఆనం రామనాయుడు సార్ కృషి లేదని చెప్పొచ్చును. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి ప్రభుత్వ అధికార రంగంలో నెల్లూరు జిల్లా నుంచి సీనియర్ నేతగాను గతంలో అనేక మంత్రి శాఖలుగా పనిచేసే అనుభవం దృష్ట్యా అతనుకు అత్యంత కీలకమైన దేవాదాయ శాఖ మంత్రిగా కూడా నియమించడం జరిగింది. ఎంతో రాజకీయ అనుభవాన్ని ఉన్న ఆనం రామనాయుడు తనకున్న రాజకీయ సాన్నిధ్యంతో అదేవిధంగా తెలుగుదేశం పార్టీని అంటే నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు చాలా స్మాల్ పార్టీ అంటే చిన్న స్థాయిలో ఉండే పార్టీ అని ప్రజలు ఉంది. అలాంటి పార్టీని కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటించి తెలుగుదేశం పార్టీ అధికారులు రావాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాల్సిన ఆవశ్యకతను ప్రజలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలను గెలిపించడంలో ఆనం రామనాయుడు గారి పాత్ర ఎనలేని చెప్పవచ్చు. అనేక సభల్లోనూ అదేవిధంగా అంతర్గతంగాను చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో మనము అన్ని స్థానాలను నెల్లూరు ఎంపీ స్థానాలను మొత్తాన్ని కవచం తీసుకుని ఉంటే దానికి కారణము ఆనం రామనాయుడు సార్ అని కూడా అనేక మందితో అన్నారంటే ఆనం రామనాయుడు సార్ పైన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కృషి ఏమిటో నమ్మకం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆనం రామనాయుడు సార్ కృషి చేసిన కృషి ఫలితంగానే నెల్లూరు జిల్లా మొత్తం కూడా కీన్సిప్ కావడం కాకుండా ఆ ప్రభావం చిత్తూరు జిల్లా పైన కూడా అదేవిధంగా కడప జిల్లాపై కూడా పడిందని కూడా చెప్పవచ్చును. దానికి కారణము ఆనం అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ అధికారం రావాల్సిన ఆవశ్యకత తెలియజేయడంలోను చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తప్పనిసరి కావాలని కూడా ప్రజలకు విన్నవించడంలోనూ వీరి కృషి ఫలితమే చెప్పవచ్చును. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లా అడ్డాగా ఉంటుందని కూడా ఆనం రామనాయుడు అంటున్నారు. అప్పుడు ఎన్నికల అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు 6 హామీ గ్యారెంటీ హామీలు ఇచ్చారు, సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నింటినీ కూడా తమ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని కూడా ఆనం రామనాయుడు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద తగిన ఖజానా డబ్బు లేనప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రజలకి హామీల కోసం తప్పనిసరిగా అమలు చేస్తామని కూడా తెలియజేస్తున్నారు. గతంలో ప్రభుత్వం చేసిన అరాచకాలు అక్రమాల వల్ల ప్రభుత్వం రాష్ట్రం మొత్తం గడ్డు పరిస్థితి ఎదుర్కొందని, ఆర్థిక రంగం కాకుండా అన్ని రంగాలు కూడా తేలావస్థకు పోయినాయని సైకో జగన్కి అతనికి పరిపాలన శాత కాపాడడం వలన అతను కేవలం కక్ష సాధింపు చర్యలు చేశారు తప్ప ఎక్కడ కూడా సంక్షేమం పైన అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదని కూడా ఆనం రామనాయుడు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ఆ వ్యవస్థలో మొత్తాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడికి దాదాపు 44 నుంచి 5 నెలలు టైం పట్టిందని, ఇప్పటి నుంచి మేము అభివృద్ధిపై సంక్షేమం పైన దృష్టి పెడుతున్నామని,
ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ సూపర్ స్కామ్లకి కూటమి ప్రభుత్వం కట్టుబడిందని కూడా చంద్రబాబు గారు అనేక సార్లు చెప్పినారని అమలు చేసి ఇప్పటికే 3 హామీలను అమలు చేయడం జరిగింది. 1 అవాతాతలకు పెన్షన్ పంపు, 2 గ్యాస్ మహిళలకు ఇవ్వటము, 3 రైతులకు 20,000 రూపాయలు ఇవ్వటము, 3 కీటి పథకాలను సంపూర్ణంగా అమలు చేస్తున్నామని, రాబోయే 3 హామీలు కూడా అమలు చేయడానికి తెలుగుదేశం పార్టీ కంకణం బదిలీ అయిందని కూడా రామానాయుడు గారు అంటున్నారు. భవిష్యత్తులో అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా అన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, ఆ ప్రణాళికల ప్రకారం కూడా ముందుకెళ్తామని కూడా రామానాయుడు గారు అన్నారు. రాబో 2-3 సంవత్సరాల కల్లా 2.5 సంవత్సరాల కల్లా అమరావతి రాజధాని మొత్తం పూర్తి కావడం జరుగుతుందని, ప్రపంచంలోనే అమరావతిని దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామి రాజధానికి ఏది ఉందంటే అది అమరావతి అనే విధంగా పేరు రాబోతుందని కూడా ఆశాభావం తెలిసారు. చంద్రబాబు గారు రోజుకి అమరావతి రాజధానిపై సమీక్షలు నిర్వహిస్తూ అమరావతి కావాల్సిన నిధులన్నింటినీ సమర్పిస్తూ అమరావతి నిర్మాణాన్ని సర్వేగంగా పూర్తి చేయడానికి కంకణబద్దులయ్యారని, వీరికి కంకణబద్దులకి ఇది చేస్తే అమరావతి పనులకు అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలపాలని కూడా రామానాయుడు గారు కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో 2014 నుంచి 2019 వరకు ఆ అభివృద్ధి మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి కొనసాగించినట్టు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండేది. జగన్మోహన్ రెడ్డి కేవలం నిర్లక్ష్యం వహించి 2019 నుంచి 2024 వరకు అతనంతా కక్ష సాధింపులు చేయడము, మళ్ళీ ప్రత్యర్థి పార్టీల పైన కేసులు పెట్టడం వలన రాష్ట్రం మొత్తం అడుగంటిపోయిందని, రాష్ట్రానికి ఒక కమ్యూనిటీ వచ్చిన దాఖలాలు లేవని, 3 రాజధానులు ఆటకెక్కినాయని, కనీసం 1 రాజధాని నిర్మించలేకపోయారని, అందువలన ప్రజలు అతన్ని చదివించుకొని కేవలం 11 సీట్లకే పరిమితం చేయడం జరిగిందని, ఇప్పటికైనా జగన్ తన ఆలోచనలు మార్చుకొని ప్రజలకు అనుగుణంగా మారాలని, లేకపోతే వైఎస్ఆర్సీపీ భూస్థాపితమయ్యే ప్రమాదం ఉందని కూడా ఆన రామారెడ్డి అంటున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకు పునరుజ్జీవం వస్తుందని, రోజు రోజుకు కూడా ఎంతో అభివృద్ధి సాధిస్తుందని, అన్ని రంగాల్లో కూడా రాబో 5 ఏళ్ల కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి ప్రపంచ పట్టణంలో ఉండబోతుందని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తనకు అత్యంత కీలకమైన దేవాదాయ శాఖ మంత్రిగా నియమించేందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని కూడా అన్నారు. దేవాదాయ చట్టం ప్రకారం కూడా దేవాలయ ఆస్తులన్నింటిని కూడా కాపాడటం జరుగుతుందని, దేవాలయ భూములు ఎక్కడ కబ్జాకైనా ఎండకాంతమైన వాటన్నింటిని కూడా చట్ట ప్రకారం తీసుకొని మళ్ళీ దేవాలయాలకు అందే విధంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేవాలయ భూములు కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా సరే దేవాలయాలలో దీప నైవేద్యానికి నోసుకున్న దేవాలయాన్నింటిని గుర్తించి అక్కడ దేవాలయాన్నింటికి కూడా దీప నైవేద్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా అక్కడ పనిచేసే అర్చకులకు అయ్యగారులకు కూడా వేతనాలను జీతాలను ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసినారు. వైకుంఠ ఏకాదశి నాడు టికెట్ల పంపిణీ కార్యక్రమంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట చాలా దురదృష్టకరమని కూడా ఆన రామారెడ్డి సారు విషయాన్ని అర్థం చేశారు. ఇలాంటి దురదృష్టకరం జరగడం తన మనసుని ఎంతో కలిసివేసిందని కూడా అన్నారు. ఈ తొక్కిసలాట సంఘటనపై కూడా అనేక విషయాలను జరుగుతున్నాయని కూడా అన్నారు. ఈ తొక్కిసలాటకు బాధ్యులైన వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని అన్నారు. చనిపోయిన 6 కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి టీడీడీ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా దెబ్బలు దిగిన బాధ్యతలందరికీ కూడా ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. కానీ ఎవరి పైన వైసీపీ నాయకులు, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి లేనిపోని అవాకులు పేలి బతులు మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారని, ఇప్పటికైనా తొక్కిసలాట సంఘటనకు స్పష్టి పలకాలని కూడా ఆన రామారెడ్డి సారు సూచించినారు. తనకు అప్పచెప్పిన దేవాదాయ శాఖను అన్ని భాగాలతో కూడా చర్చించడం జరుగుతుందని, రోజు వారీగా అన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తడం జరుగుతుందని, అన్ని దేవాలయాలలో కూడా దేవాదాయ చట్టం ప్రకారం అన్ని దేవాలయాలకు పరిరక్షణగా భూములను రక్షించడంతో పాటు దేవాదాయ ఆస్తులను కాపాడటమే తన ధ్యేయంగా పనిచేస్తానని కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ 1,00,00,000 సభ్యత్వాలను నమోదు చేసుకోవడం
చాలా సంతోషకరమైన విషయం అని కూడా అన్నారు. రాబోయే తరానికి కాబోయే యువనాయకుడు నారా లోకేష్ అని కూడా ఆన రామాయణ సార్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఎలాగైతే విజనరీతో పనిచేస్తున్నారో అంతకంటే ఎక్కువ విజనరీతో రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారు పార్టీని ముందుకు తీసుకెళ్తారని కూడా ఆన రామాయణ సారు ఆశావ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఎలా అంటే ఈ విజనరీతో అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం అభివృద్ధి చేశారు. నేను అదేవిధంగా నారా లోకేష్ కూడా తనకు అప్పచెప్పిన ఐటీ శాఖను విద్యాశాఖను ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ అనేక వందల కంపెనీలను కూడా ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోనే స్థాపించి ఆ ఐటీ కంపెనీ వారికి భరోసా భద్రతతో పాటు యువతకు ఉద్యోగావకాశం కల్పించడంలో నారా లోకేష్ గారి కృషి ఎనలేని చెప్పవచ్చును. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎంతో ముందుకెళ్తుందని, ప్రజా సంక్షేమము అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని, రాబోయే రోజుల్లో కూడా సూపర్ 6 హామీలు అమలు కాకుండా ప్రజలకు ఎలాంటి హామీలు అవసరాలు గుర్తించి వాటన్నిటిని తీర్చడానికి కొత్త నిశ్చయంతో పనిచేస్తుందని కూడా చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరూ కూడా కలిసి పనిచేసి ఆంధ్రప్రదేశ్ను ముందుంచాలని కూడా ఆన రామాయణ సారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి పిలుపునిచ్చినారు.